విజయనగరం జిల్లా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock ప్రాంతంలో ఒక 6 నెలల బేబీని తన తల్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి షావుకారు వచ్చాడు. ఆయన దగ్గర సరుకులు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇంటి వెనుకన షావుకారు ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈలోగా ఒక వ్యక్తి, అంటే ఆవిడికి చిన్నన్న అవుతారు, ఈ బేబీ తాలూకా తల్లికి చిన్నన్న అవుతాడు, బోయిన ఎరికన్న దొర అని చెప్పేసి ఆయన నేరేడు వలస ఆయన ఉండేది. ఆయన ఇంటికి వచ్చాడన్నమాట. ఇంటికి ఆవిడ వెళ్ళడం చూసింది, బాబు దగ్గరికి వెళ్ళడం చూసింది. ఈలోగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అనేసరికి ఈమె వీళ్ళ పెద్ద కూతురు 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని వెళ్ళి అమ్మ పాప ఏడుస్తుందట చూసిరా అని చెప్పింది. ఆ పాప వెళ్ళేసరికి ఈ ఎరికన్న దొర ఏం చేశాడంటే ఆ పాపని ఎత్తుకొని ఏదో ఇచ్చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుందండి. అది గమనించి ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లితో చెప్పింది, ఇలాగా తాత ఉన్నాడు ఇంటి దగ్గర, చిన్న తాత ఉన్నాడు, పాప ఏమో దగ్గర నుంచి అది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పేసి పాప చెప్పడం. ఇమీడియట్గా తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా ఆ పాప తాలూకా ఎత్తుకొని ఏదో ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చేస్తున్న వ్యక్తి సడన్గా ఉయ్యాల్లో అమ్మాయిని బేబీని పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేసావు అని చెప్పేసి తల్లి ఇచ్చేసి పక్కనే ఉన్న ఒక కర్రతో వాడిని అటాక్ కూడా చేయడం జరిగింది. విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడేమో పారిపోయాడు. వాడు బాగా త్రాగేసి ఉండి ఇచ్చేసాడు. అయితే దాని మీద ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ముందు ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లారిటీ లేక బ్లీడింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చేసరికి మేము నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ 65 క్లాస్ 2 మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ 5M రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఇమీడియట్గా దర్యాప్తు స్వీకరించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా గ్రామాన్ని సందర్శించడం, నేరస్థలానికి వెళ్ళడం, తర్వాత క్లూస్ టీమ్ సహాయంతో ఉయ్యాల్లో బ్లడ్ స్టెయిన్తో ఉన్న ఉయ్యాలు ఏదో ఉందో క్లూస్ టీమ్ సహాయంతో సీజ్ చేయడం జరిగింది. అలాగే పాపని మెడికల్కి గోషా హాస్పిటల్ పంపించడం జరిగింది. పాప తాలూకా ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్గా ఉంది. తల్లి కూడా చెప్పింది బాగానే ఉంది పాప అని చెప్పేసి తల్లి కూడా చెప్పింది. అక్కడ ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ వ్యవహారాలన్నీ మా బాగోగులు చూడడానికి అని చెప్పేసి ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఎస్పీ మేడం గారు కూడా టైం టు టైం ఈ కేసు దర్యాప్తు విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అంటే నిన్నే పార్టీలు డిప్యూట్ చేయడం జరిగింది ముద్దాయి అరెస్ట్ కోసం అని చెప్పేసి. ఈరోజు ఎర్లీ అవర్స్ 6 o'clockకి మేము ముద్దాయిని నేరేలవలస గ్రామం దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాడిని తీసుకొచ్చి మళ్ళీ క్లూస్ టైంతో వాటి తాలూకా బ్లడ్ స్టెయిన్స్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాడు వేసుకున్నవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.